అరే మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం మానవత్వం అనేది ఉందా? అసలు మీరు దేశంలోనే పుట్టారా? అద్భుతమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతుంటే ఈ రామ మందిర నిర్మాణం చేయడం ద్వారా ఏం ఉపయోగం? 10 మందికి భోజనం పెట్టొచ్చుగా, హాస్పిటల్ కట్టొచ్చుగా, విద్యాలయాల్లో పెట్టొచ్చుగా, దీనివల్ల దేశానికి ఏం ఉపయోగం అని చెప్పి వాగుతూ ఓకదంపుడు ప్రసంగాలు ఇస్తున్నారే. కొంచెమైనా బుద్ధి ఉందారా మీకు? అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? అసలు మీరు అన్నదానికే వద్దాం. దేశానికి ఏం ఉపయోగం, 10 మందికి భోజనం పెట్టొచ్చు కదా అంటున్నారు కదా, దాని విషయానికే వద్దాం. కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఒరే తింగరి వెధవల్లారా, ఒరే ప్రపంచంలో 80 దేశాలకు పైగా పర్యాటక రంగం మీద ఆధారపడి ముద్ద మింగుతున్నాయి తెలుసా మీకు? అంటే ఆ దేశానికి వెళ్ళేటువంటి పర్యాటకుల ద్వారా సుమారు వాళ్ళు జీడిపిలో 40% వాటాలు ఆక్రమించున్నాయి. ఆ దేశాలకి సుమారు 1 కోటి నుంచి 1,50,00,000 మంది ప్రతి సంవత్సరం పర్యాటకు వెళ్ళడం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంతో ఆ దేశానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసా లేదా మీకు? మన భారతదేశంలో ఈ రామ మందిర నిర్మాణం జరగడం ద్వారా ది వీక్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారంగా సంవత్సరానికి 5 కోట్ల మంది రామ మందిర దర్శనానికి, రాముల వారి దర్శనానికి వెళ్తున్నారని రిపోర్ట్ ఇచ్చింది. అంటే 2-3 చిన్న దేశాలు వాళ్ళ జీడిపిలో వచ్చినటువంటి 40% వాటాని పర్యాటక రంగంలో వస్తుంటే, అలాంటి 4-5 దేశాలకు సంబంధించినటువంటి పర్యాటక రంగం ఆదాయం మన భారతదేశంలో పెరగబోతుందిరా. ఈ విషయం తెలుసా మీకు? ఇంకొకటి, మన రామ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో అయోధ్య చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ది మ్యాజిక్ బిట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా 4 నుంచి 10 రెట్లు భూముల ధరలు పెరిగాయి. ఆ విషయం తెలుసారా మీకు? ఆ విషయం తెలుసా? భూముల ధర పెరిగితే ఆ ధర ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన ప్రతి రూపాయి కూడా, వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ ఖాతాలో పడతాయి. ఆ గవర్నమెంట్కి వచ్చినటువంటి ఆదాయం ప్రకారంగా ఆ రాష్ట్రంలో మౌలిక వసతులు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియదురా వెధవలారా? ఎంత ఆదాయం పెరుగుతుంది ఆ రాష్ట్రానికి? దానికి తోడు తిరుమల దేవస్థానంలో గత 10 సంవత్సరాల్లో తిరుమల దేవస్థానం చుట్టుపక్కల ఉన్నటువంటి తిరుపతి ప్రాంతం 25% విస్తరణ జరిగింది. తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి వసతుల కోసం రోడ్లు, రైళ్లు, ఫ్లైఓవర్లు, హాస్పిటళ్ళు ఇలా ప్రతిదీ కడుతూనే ఉన్నారు. మౌలిక వసతులు ఎంత పెరుగుతున్నాయి. దానికి తోడు మన తిరుమల దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతిరోజు 2.5 నుంచి 4 కోట్ల ఆదాయంతో ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు, విద్యాలయాలు, మరెన్నో సేవా కార్యక్రమాలు, భోజన వసతులు ఎన్నో చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలకి ముద్ద పెట్టినట్టు కదా, రాష్ట్రానికి ఉపయోగపడినట్టు కదా. ఏం మాట్లాడుతున్నారా మీరు? దీనంతా ఒక ఎత్తు అయితే, కేవలం మన అయోధ్య రామ మందిర నిర్మాణం జరగడం ద్వారా కేవలం సంవత్సరన్నరలోనే తిరుమలకు ధీటుగా అయోధ్య రామ మందిరం రోజుకి 2 నుంచి 3.5 లక్షల మంది దర్శనానికి రాబోతున్నారు. రాముల వారికి 2 నుంచి 3.5 లక్షల మంది దర్శనానికి వస్తే ఆ ప్రాంతం అంతా ఎంత కోలాటంగా వెలిగిపోతుంది, ఎంత పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. వారి కోసం హోటల్స్ మరెన్నో రెడీ చేయాలి కదా. దానికోసం వ్యాపారం చేసుకోవడం కోసం సుమారు 2.5 లక్షల కోట్లు ప్రపంచ దేశాల నుంచి అయోధ్యకి ఫండింగ్ రాబోతుంది, పెట్టుబడులు రాబోతున్నాయి. ఒక రాష్ట్రంలో పెట్టుబడి వస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది తెలుసా? అలాంటి 2.5 లక్షల కోట్లు అభివృద్ధి కోసం, పెట్టుబడి కోసం వస్తున్నాయి. ఈ విషయం తెలియదారా మీకు? అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇదంతా కూడా ప్రజలకి, దేశానికి ఉపయోగపడినట్లు కాదా? కొంచెమైనా అర్థమవుతుందా మీకు? కొంచెమైనా అర్థమవుతుందా? ఒక రాష్ట్రంలో 10,000 ఉద్యోగాలు సంపాదించాలన్నా, 10,000 ఉద్యోగాలు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి సైతం సంకన ఆకేస్తున్నాడు. అలాంటిది 1,40,000 ఉద్యోగాలు కేవలం రామ మందిర నిర్మాణం ద్వారా అయోధ్యలో ఏర్పడబోతున్నాయి. ఎవడు సంపాదిస్తాడు? ఎవడు తీసుకొస్తాడు? ఒక ఉద్యోగం వచ్చిందంటే కుటుంబం అంతా బాగుపడుతుంది. అంటే 1,40,000 కుటుంబాలు బాగుపడుతున్నారు ఇక్కడ. ఇదంతా కూడా ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరంగాను చూడాలి. ఎంత అభివృద్ధి చెందుతుంది, దేశం ఎంత బాగుపడుతుంది, ఎన్ని విద్యాలయాలు వస్తాయి, ఎన్ని ఆసుపత్రులు వస్తాయి, ఎన్ని హోటల్స్ వస్తాయి, ఎంతమందికి జాబ్ వస్తుంది, ఎంతమందికి ముద్ద దొరుకుతుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది. ఇదంతా మీకు కనబట్లేదారా? ఇదంతా మీకు కనబట్లేదా? ఇదంతా ఒక ఎత్తు అయితే దేశంలో భారతీయులు, హిందూ భారతీయులైనటువంటి మా హిందువులు 100 కోట్ల మంది శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా రామ మందిర నిర్మాణం ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంటే వారి యొక్క ఆవేదన, వారి యొక్క ఆశ, రాములు వారి మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, ఇదంతా మీకు కనబట్లేదారా?
100 కోట్ల మంది హిందువులంటే ప్రపంచంలో 35 దేశాలతో సమానం. ప్రపంచంలో 35 దేశాల జనాభాతో సమానం హిందువులు. 35 దేశాలు కలిసి మాకు ఇది కావాలని గట్టిగా కోరుకుంటే ప్రపంచమే తల వంచుతుంది. ప్రపంచమే తల వంచుతుందిరా. అలాంటిది ఒక రామ మందిర నిర్మాణం చేయడానికి మేము ఇన్ని కష్టాలు పడి, ఇన్ని ఇబ్బందులు పడి, ఇన్నాళ్ళకు జరుపుకుంటే మీకు ఇబ్బంది అవుతుందా? హిందుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని మీ మదిలో ఉన్నటువంటి, మీ బుర్రలో ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనతో దేశాన్ని కూడా విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారే. కొంచెమైనా బుద్ధి ఉందారా? ఇప్పటికైనా మారండి, బుద్ధి తెచ్చుకోండి. ఏది మంచో ఏది చెడో, దేనివల్ల ఉపయోగం అనేది కొంచెం మానవత్వంతో ఆలోచించండి, బుద్ధితో ఆలోచించండి. విదేశీ ఎంగులు మెతుకులు పడేసిన ఆ కకృతి కుక్కల్లాగా ప్రవర్తించకండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడిఆర్. మా రామ మందిర నిర్మాణం చేసుకుంటాం. కన్నుల పండగగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మా అయోధ్య నగరాన్ని చూసేలా చేస్తాం. అందులో ఎలాంటి వెనకడుగు వేసేది లేదు. రామ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఇంటింటికి కూడా కాషాయ జెండా కడతాము. మేము దీపం వెలిగిస్తాము, అక్షంతల నెత్తి మీద వేసుకుంటాము. ప్రతి ఊరు, గ్రామం, రాష్ట్రం ప్రతి దగ్గర కూడా రామనామ స్మరణ, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిస్తాం. అది మా అంకిత భావం. అది మా దేశం కోసం, మా ధర్మం కోసం, మా దైవం కోసం, రామచంద్రుల వారి కోసం చేసుకున్నటువంటి ఈ 22వ తారీఖు జరుగుతున్నటువంటి ఒక అద్భుత ఉత్సవం మరింత 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 కన్నుల పండగ చేసుకుంటాం. కానీ మీలాంటి వాళ్ళ ఒక మాటలకి బెదరం తదరం, ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా ముక్కు మీద గుద్దినట్లు చెప్పు తీరుతాం. వాస్తవం ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మ రక్షణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.